హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనము గాయత్రి నగర్ రావడం జరిగిందండి. ఈ గాయత్రి నగర్ ఎక్కడో లేదండి, మనకి ఇంజాపూర్ నుంచి వనస్థలిపురం వెళ్ళే రూట్లో 114 స్క్వేర్ యార్డ్స్లో 25x41 డైమెన్షన్స్తో ఈస్ట్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ ఉందండి. మనకి 30 ఫీట్ రోడ్ ఉందండి. ప్రాపర్టీ ముందు వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్. మంచి ఎస్టాబ్లిష్డ్ కాలనీలో ఉందండి. మంచి కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ మనకి గాయత్రి నగర్లో ఉంది, ఫేజ్ 3లో ఉందండి. సాహెబ్ నగర్ కలాన్లో బ్యాంక్ కాలనీలో ఉంది రూట్. ఇది మనకి సాగర్ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, మంచిగా నీట్గా ఎలివేషన్ తీసుకున్నారు. మన గేట్ చూసుకున్నట్టయితే 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. మంచిగా నీట్ డిజైన్ తోటి, లేటెస్ట్ డిజైన్స్ తోటి తీసుకున్నారు. మనకి ర్యాంప్ వచ్చేసి మొత్తం గ్రానైట్ తీసుకున్నారండి. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు మంచి ప్లాంట్స్ ప్రొవిజన్ పెట్టుకోవడానికి స్పేస్ గీట చాలా పెద్ద ఇచ్చారు, ప్లాంట్స్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ మనకి లోపలికి వెళ్ళినట్టయితే పార్కింగ్ అండి, మనకి ఒక కారు అండ్ బైక్ పెట్టుకునే అంత స్పేస్ ఇచ్చారు. పార్కింగ్ గిట్ట మంచిగా నీట్గా ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అండ్ మనకి పిల్లర్స్ గిట్ట వదిలేయకుండా మంచి టైల్స్ తోటి, గోల్డెన్ స్ట్రిప్స్ తోటి నీట్గా డిజైన్ తీసుకున్నారండి. అండ్ ఇక్కడే మనకి వాస్తు ప్రకారం మనకి బోర్ పాయింట్ తీసుకున్నారు. పక్కనే సంపు గిట్ట ఉందండి. మనకి 5000 లీటర్ కెపాసిటీ తోటి సంపు తీసుకున్నారు. 1 ట్యాంక్ పడుతుందండి, 1 ట్యాంకర్ మనకి ఈజీగా పడుతుంది. ఇది రెంటర్స్ కోసం కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. రెంటర్స్ కోసం ఈ ఫేసింగ్ వచ్చేసి సింహద్వారము నార్త్ ఫేసింగ్ అండి. మనకి గేట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకి సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉందండి. పార్కింగ్లో మనకి ప్రాపర్టీ చుట్టూ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి గేట్ ఇచ్చారు బయటికి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళినట్టయితే ఇది రెంటర్స్ కోసం డిజైన్ చేశారండి. రెంటర్స్ కోసం గిట్ట మంచి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇండియన్ టేక్ తోటి మంచి డిజైన్స్ తోటి డోర్స్ చూస్తున్నారా, డోర్స్ గిట్ట నీట్గా లేటెస్ట్ డిజైన్స్ తోటి తీసుకున్నారు. అండ్ లోపలికి వెళ్తే మనకి ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారా, కింద మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన మనకి మంచి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈశాన్యంలో ఒక డోర్ తీసుకున్నారండి. అండ్ ఇక్కడ మనకి మంచిగా పీవీసీ విండో తీసుకున్నారు. అండ్ గ్రిల్స్ మనకి చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి, అవి హ్యాండ్ ఓవర్ చేసే టైంకి మనకి డైరెక్ట్ ఇచ్చేస్తారు అనమాట. విండో గిట్ట మంచిగా ఫోటో ఫ్రేమ్ తీసుకున్నారు. సో ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, మంచి డిజైన్స్ తోటి టీవీ యూనిట్ లేటెస్ట్గా తీసుకున్నారు. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఓపెన్ కిచెన్ గిట్ట ప్లాట్ఫామ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, చాలా షెల్ఫ్స్ ఉన్నాయండి. అండ్ వాల్కి మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ పీవీసీ విండో తీసుకున్నారండి. అండ్ పైన గిట్ట ఎగ్జాస్ట్ తీసుకున్నారు. పైన గిట్ట మనకి చాలా స్పేస్ ఇచ్చారండి. లైక్ మనకి కిచెన్ కాబట్టి చాలా ఐటమ్స్ పెట్టుకునేవి ఉంటాయి కాబట్టి చాలా స్పేస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పూజ స్పేస్ ఇచ్చారండి. మన కిచెన్ పక్కకి కిచెన్లోనే పూజ స్పేస్ ఇచ్చారు. టైల్స్ కానీ అంత నీట్గా తీసుకున్నారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఫ్లోరింగ్ మొత్తం మనకి మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విండో తీసుకున్నారండి, పీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేము మంచిగా నీట్గా తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్లస్ ఏంటంటే బీరో ప్రొవిజన్ ఇచ్చారు. మంచిగా రూమ్స్ మొత్తం లైట్ కలర్స్ తీసుకున్నారండి. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ కోసం అటాచ్డ్ వాష్రూమ్, పైన వరకు టైల్స్, పైన మంచిగా విండో తీసుకున్నారు. ట్యాప్స్ ఒక్కటి పెండింగ్ ఉన్నాయండి, అవి మీకు హ్యాండ్ ఓవర్ చేసే టైంకి చేస్తారనమాట. సో డోర్స్ ఇట లేటెస్ట్ డోర్స్ తీసుకున్నారు. అండ్ మనకి బెడ్రూమ్ చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మంచిగా నీట్గా తీసుకున్నారు. అండ్ పైన గిట్ట మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడ మనకి విండో తీసుకున్నారు, పీవీసీ విండో. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ గిట్ట చాలా తీసుకున్నారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట్ట మంచిగా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. పైన వరకు టైల్స్, అక్కడ విండో కానీ డోర్స్ గిట్ట మంచి వాటర్ ప్రూఫ్ డోర్స్ తీసుకున్నారండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. రెంటర్స్ కోసం ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేశారంటే మరి ఓనర్స్ కోసం ఎలా కన్స్ట్రక్షన్ చేశారో పైనకి వెళ్ళి చూద్దాము. సో మనకి
పైకి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు, ప్లస్ చిన్న వాష్రూమ్ ఇచ్చారు అవుట్డోర్స్ కోసము. పైకి వెళ్ళేటప్పుడు మనకి స్టెప్స్ గిట్ట మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారండి. మొత్తం గ్రానైట్ తోటి నీట్గా తీసుకున్నారు స్టెప్స్. పైకి వెళ్ళేటప్పుడు ఇట్లా విండో తీసుకున్నారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి పైకి వెళ్తే స్పేస్గా ఉందండి, స్పేషియస్గా ఉంది స్టెప్స్ గిట్టంగా, ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. పైకి వచ్చేస్తే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మనకి మొత్తం గ్రానైట్ తీసుకున్నారు, బాల్కనీ. అండ్ ఇక్కడ మనకి రైలింగ్ రాడ్స్ గిట్ ఇచ్చారండి, స్టీల్వి. సో మనకి ఇక్కడ గిట ఇది వచ్చేసి మనకి 30 feet రోడ్ అండి, చూస్తున్నారు కదా, మంచి కాలనీలో ఉందండి. ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి ఇది ఓనర్స్ కోసము నార్త్ ఫేసింగ్లో ఉంది ఈ సింహద్వారము. లేటెస్ట్గా మంచి డిజైన్ తోటి నీట్గా తీసుకున్నారండి. చుట్టూ గ్లాస్ కానీ ఇండియన్ టేక్ తోటి మొత్తం వుడ్ మొత్తం ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారండి. చుట్టూ మనకి టైల్స్ తీసుకున్నారు. అండ్ పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, పీవీసీ ఫాల్ సీలింగ్. లోపలికి వెళ్ళినట్టయితే ఇది సిట్టింగ్ ఏరియా అండి. సో ఇది ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ విండో తీసుకున్నారు, పీవీసీ విండో. అండ్ లైక్ టాయ్స్ ఏమైనా పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ. సో హాల్కి వెళ్ళే ముందు మంచి ఆర్చ్ తీసుకున్నారండి, నీట్గా ఆర్చ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది హాల్ అంటే మంచి స్పేషియస్ హాల్ తీసుకున్నారు. అండ్ ఫ్లోరింగ్ మొత్తం మనకి మార్బులే తీసుకున్నారు. ఇక్కడైనా కంప్లీట్గా ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి, టీవీ యూనిట్ ఇట మనకి లెఫ్ట్ రైట్ షెల్ఫ్స్ తీసుకున్నారు. మిడిల్లో మంచి డిజైన్ తోటి లేటెస్ట్గా తీసుకున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్కి వెళ్ళే ముందు మనకి చిన్న ఆర్చ్ టైప్ తీసుకున్నారండి. కిచెన్ గిట్ట మనకి డిఫరెంట్గా డిజైన్ తీసుకున్నారు. సో మనకి ఇది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ వచ్చేసి మంచి ఫ్లోరింగ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. అండ్ మనకి షెల్ఫ్స్ గిట్ట ఉన్నాయండి, టైల్స్, విండో గిట్ట ఇచ్చారు, పీవీసీ విండో. పైన గిట్ట ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. సో ఇక్కడ గిట్ట నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. సో బయటికి వెళ్ళినట్టయితే కిచెన్ నుంచి ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా గిట్ట చాలా స్పేషియస్గా మనకి వాష్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్స్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి స్విచ్ ప్రొవిజన్ ఇచ్చారు వాషింగ్ మిషన్ కోసం. సో చాలా బాగుందండి స్పేషియస్గా. సో నెక్స్ట్ మనము బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి పీవీసీ విండో తీసుకున్నారు విత్ ఫోటో ఫ్రేమ్ అండి. ఇది వచ్చేసి బీరో ప్రొవిజన్ ఇచ్చారు, పక్కనే షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. వీళ్ళు క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. సపోజ్ చూడండి, బిర్లా వైట్ పుట్టి తీసుకున్నారు, కంప్లీట్గా నెంబర్ 1 క్వాలిటీ తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. మాస్టర్ బెడ్రూమ్లో మంచి అటాచ్డ్ వాష్రూమ్, పైన వర్క్ టైల్స్ అండ్ పైన విండో తీసుకున్నారు, బాగుందండి. నెక్స్ట్ మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి స్ట్రేట్గా వెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్, లైట్ కలర్స్ తోటి పెయింటింగ్. సో ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ విండో ఇచ్చారు, పిల్లలు రాసుకోవడానికి ఇక్కడ గ్రానైట్ తోటి మనకి ప్లాట్ఫామ్ చేయించారు. నెక్స్ట్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి చిల్డ్రన్స్ కోసం. పైన వరకు టైల్స్ కానీ విండో కానీ మంచిగా అన్నీ ఇచ్చారండి, ట్యాప్స్ గిట్ట అన్నీ ప్రొవిజన్స్ ఇచ్చారు. సో పైన గిట్ట చూసుకున్నట్లయితే మనకి చిల్డ్రన్స్ కోసం లో రూఫ్ ఇచ్చారండి. సో చాలా చిల్డ్రన్స్కి చాలా థింగ్స్ ఉంటాయి కదా, సో అవి స్టోర్ చేసుకోవడానికి లో రూఫ్ ఇచ్చారు. ఓనర్స్ కోసం అయితే ఇలా డిజైన్ చేశారు. సో మనము ఒకసారి టెర్రస్కి వెళ్దామండి. టెర్రస్కి వెళ్ళి అసలు వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, లొకాలిటీ ఎలా ఉందో కంప్లీట్గా చూద్దాము. సో పైకి వెళ్తే మనకు టెర్రస్ పైనకి వెళ్ళే ముందు గిట్ట మంచిగా స్టెప్స్ గిట్ట 3 feet స్టెప్స్ తీసుకున్నారు. పైన వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారు. అండ్ మనకి పైనకి వెళ్ళేటప్పుడు పైన మనకి వర్షం వాటర్ పడకుండా లీకేజ్ ఏది కాకుండా రేకులతోటి పైన తీసుకున్నారండి. నెక్స్ట్ పైనకి వచ్చేస్తే టెర్రస్ అండి. ఇది టెర్రస్ ఫ్లోరింగ్ మొత్తం చేపించేశారు. పైన మనకి ఇది వాటర్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఇక్కడ మనకి బోర్ వాటర్ పెట్టుకోవడానికి, వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. చుట్టూ చూడండి ఒకసారి, అసలు మంచి లొకాలిటీలో ఉందండి. అన్ని హౌజెసే, చుట్టూ మనకి హౌజెసే, ఎక్కడో దూరం లేదండి. అన్ని హౌజెసే, అందరు వచ్చి ఉంటున్నారు. మంచి కమ్యూనిటీలో ఉందండి. 114 square yardsలో 25 x 41 డైమెన్షన్స్తో మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి.
ఇది మనకి 30 feet రోడ్ ఉందండి ప్రాపర్టీ ముందు. 1850 SFTలో ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 98 lakhs కోడ్ చేస్తున్నారండి. చాలా తక్కువ అండి ప్రైస్ అయితే. అసలు ఈ లొకాలిటీలో మీకు ఈ ప్రాపర్టీ రావడం అనేది చాలా అదృష్టం. సో 98 lakhs అండి ఈ ప్రాపర్టీ. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్. మీరు డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే చేస్తాము, డైరెక్ట్ ఓనరే కన్సల్ట్ కాండి. ఎలాంటి మీడియేటర్స్, ఎలాంటి బ్రోకర్స్ మిడిల్లో లేరు అనమాట. సో మంచి ప్రాపర్టీ అండి, మిస్ చేసుకోకండి. ఈ ప్రాపర్టీ మనకి సాగర్ హైవే నుంచి జస్ట్ 2 kilometers డిస్టెన్స్లో ఉంది. మనకి ఇంజాపూర్ నుంచి వనస్థలిపురం వెళ్ళే రూట్లో ఉందండి. సో మంచి కాలనీలో ఉంది. సాయిబ్ నగర్ కలాన్, గాయత్రి నగర్ phase 3 అనమాట, బ్యాంక్ కాలనీలో ఉంది ప్రాపర్టీ. సో ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మిస్ చేసుకోకండి. సో ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మరిన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఇన్స్టాగ్రామ్ నీట ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.